నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పచ్చదనమే ప్రాణం. నారాయణ స్కూల్లో వన మహోత్సవం. నిర్మల హైస్కూల్లో ధార్మిక కార్యక్రమాలు. విద్యార్థులకు సందేశాలు. చిరస్మరణీయుడు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలపై రిపోర్ట్. జీలకర్రతో ఎంతో మేలు. ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆయుర్వేద సలహాలు. మంగళగిరి నారాయణ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం మురళీకిషోర్, ఆర్ఐ రామారావు, ఏఓడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఉందండి. ఈరోజు మా స్కూల్లో నారాయణ స్కూల్ టిప్పర్ బజార్ మంగళగిరిలో ఉన్నటువంటి నారాయణ స్కూల్లో వన్ మహోత్సవ్ సెలబ్రేషన్ మేము చేసుకుంటున్నాం. వన్ మహోత్సవ్ సెలబ్రేషన్లో వనాలు, చెట్లు, వృక్షాలు వీటి వల్ల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, వాటి వల్ల ఉపయోగాలు ప్రస్తుత ఉన్నటువంటి జనరేషన్కి ఎంతైనా తెలియపరచడం ఆవశ్యకత ఉందని చెప్పేసి దాని ఇంపార్టెన్సీ గురించి మా పిల్లలకి తెలియపరుస్తూ మా గ్రౌండ్ ప్రాంగణంలో చెట్లు పెంచడం, మొక్కలు నాటించడం, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసేటట్లుగా చిన్న ర్యాలీని మేము నిర్వహించుకుంటున్నాం ప్రజలకు తెలిసే విధంగా. సో చెట్లు మనల్ని కాపాడుతాయి అనేది తెలియాలి అని అంటే అది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసేలాగా చిన్న పిల్లలు ఉన్నటువంటి మొక్కలతోటి, చిన్న చిన్న వృక్షాలతోటి ర్యాలీ చేస్తూ ప్రజలకి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మనకి మన పూర్వీకులు చెప్పినట్టుగా వృక్షాల వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రస్తుత సమాజంలో ఎంతైనా తెలియటం అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెట్లను పెంచండి. సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎన్వైర్న్మెంట్. నా వంతుగా నా ప్రయత్నం ఓ చెట్టును నాటి ఈరోజు మా స్కూల్ ప్లేగ్రౌండ్లో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. అలాగే మా ప్రతి స్టూడెంట్సు, స్టాఫ్ కూడాను ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి ప్లాంట్ నాటేలాగా దీన్ని మోటివ్గా తీసుకున్నారు. పిల్లలు కూడా ప్రతి తల్లిదండ్రుల దగ్గర నుండి మదర్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ తోటి ఒక ట్రీ పెట్టేటట్టు వాళ్ళు అర్త్ అదొక ప్రామిస్గా తీసుకొని చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ, పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని సొసైటీని, ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేయాల్సిందిగా మంగళగిరి నారాయణ తరపు నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఆత్మకూరు నిర్మల విద్యా సంస్థల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో ఫాదర్ సిల్పియో ఫాస్కల్యే 100వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల విద్యా సంస్థల ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ సౌరీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఫాదర్ పస్క్వాలి and then what else ma? Tea. So become a trustworthy person. Father Pasquale became a trustworthy person and he was loved by everybody. So be a trustworthy student, be a trustworthy teacher, be a trustworthy employee. Then everybody will believe that you are good and you are here to learn something which is better for yourself and to get knowledge and wisdom through your teacher's teaching. So be disciplined, be energetic, be a student to study, okay, and be a student to study with thoughtfulness, with great understanding and with great values. And the second is a man of prayer. He was a man of prayer. The moment we get up from the bed, we need to pray to God. Thank you, God, for giving me good sleep. Thank you, God, for helping me to get up from the bed. Thank you, God, for my parents.
ఆత్మకూరు నిర్మల పాఠశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వై శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జాన్పాల్, హెచ్ఎం రెవరెండ్ సిస్టర్ జ్ఞాన సౌందరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన ఆత్మకూరులో, మంగళగిరి పట్టణం ఆత్మకూరులో ఉన్న నిర్మలా స్కూల్లో ఈ గవర్నింగ్ బాడీస్ ఒక స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కానీ ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఈరోజు న్యూ బాడీ కాన్స్టిట్యూట్ చేసి దాని సందర్భంగా వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ భవిష్యత్తులో ఒక ఉత్తమమైన భావి భారత పౌరులుగా ప్లస్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తర్వాత ఇక డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కానీ తర్వాత వాళ్ళు కేటాయించిన ఏవైతే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్లో వాళ్ళ యొక్క డ్యూటీలు కానీ అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం అందరికీ కూడా రోల్ మోడల్గా ఉండటానికి ఒక గవర్నింగ్ బాడీని స్కూల్ యాజమాన్యము ఎంపిక విధానం ద్వారా సెలెక్ట్ చేయటం జరిగింది. దానిలో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక న్యూ బాడీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఈరోజు మేము జరుపుకునేటువంటి యొక్క నాయకత్వ ప్రోగ్రామ్ని మీరందరూ చూస్తూ ఉన్నారు. పిల్లల్లో ఈ నాయకత్వ లక్షణాలు మేము పెంపొందించితే గనుక వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. వాళ్ళ గృహాలని కానీ లేకపోతే వాళ్ళు పనిచేసేటువంటి ఆఫీసుల్లో కానీ సమర్థవంతంగా ఏలాగా యొక్క నాయకుల యొక్క లక్షణాల వల్ల అన్నీ కూడా అణిగిపుచ్చుకొని వారు దాని ప్రకారం జీవించేటట్లు, వారు యొక్క నాయకత్వం అంటే పొగరు అహంకారంతో కాకుండా ప్రజలకు సేవ చేసేటువంటి తత్వాన్ని వాళ్ళు ఉండేటట్లు ఈ పాఠశాలలో ఈ యొక్క లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి తగినటువంటి కేటాయించినటువంటి గ్రూపుల్లో వాళ్ళ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సేవలన్నీ కూడా వాళ్ళు అందించుకుంటూ ఉంటారు. ఇలాంటి సుగుణాలు మనం ఇంటి దగ్గర కానీ పాఠశాలలో కానీ మన విద్యార్థులు నేర్పిస్తేనే వాళ్ళు భవిష్యత్తులో చక్కగా భావితులుగా తయారవుతారనేది ఎలాంటి సందేహం లేదు. కాబట్టి పేరెంట్స్ మీరు కూడా మాతో సహకరించి ఈ ప్రోగ్రాంలో మీ పిల్లల్ని మీరు పంపించినందుకు కూడా మీకు వందనాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా పాఠశాల జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరందరూ సంతోషంగా పార్టిసిపేట్ చేయాలని, మీ పిల్లల్ని పంపాలని, మాకు మార్క్స్ ర్యాంక్సే కాకుండా మా పాఠశాలలో అన్ని రకాలైనటువంటి శిక్షణ ఇస్తున్నాము. పిల్లల్ని మీకు సమగ్రమైనటువంటి ఆల్రౌండర్గా తయారు చేయడానికి మా మేనేజ్మెంటు, మా కరెస్పాండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎంతో పాఠశాల సిబ్బంది కానీ అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని మా స్కూల్లో మా పాఠశాల చేర్చినందుకు మీరు ఎలాంటి బాధపడకుండా మీ పిల్లల యొక్క భవిష్యత్తును మేము మా చేతుల్లో పెట్టినందుకు మేము కూడా మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి మేము కూడా మీ పిల్లల్ని చక్కటి విద్యార్థులుగా మీకు తగినటువంటి మీకు పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా మా పాఠశాల యొక్క కీర్తిని పతాకాన్ని పైపైకి ఎగరేసేటువంటి విద్యార్థులుగా తయారు చేస్తామని చెప్పుటకు మీకు తెలుసా? బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది? ప్రధాని ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రిటన్ ఎన్నికల్లో 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించింది. స్టార్మర్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లిలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల వెంకటేష్, జ్యోతి బసు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఉండి ఒక ఏషియాలోనే ఒక రికార్డు నెలకొల్పిన వ్యక్తి. ఏ వ్యక్తి కూడా అంతకాలం ఒకే పార్లమెంట్ స్థానం నుంచి దీర్ఘకాలికంగా మెంబర్ ఆఫ్ ఎంపీగా ఉన్న పరిస్థితులు లేవు. తర్వాత అలాగే కాకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అలాగే ఇతర అనేక శాఖలు ఆయన నిర్వహించడం జరిగింది. ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి
చదువుకుంటే ఉన్నత స్థానాలకి ఎదగలం అనేది బాబు జగజ్జీవన్ రావు గారు నిరూపించారు. ఉన్నత చదువులు చదవడమే కాకుండా వారి హక్కుల కోసం విజ్ఞానంతో ఎలాగ మనం పార్లమెంట్లో కానీ వీటిల్లో కానీ మన సమస్యలకి బాహ్య ప్రపంచాన్ని తెలియజేయాలని అనే ఉద్దేశంతో బాబు జగజ్జీవన్ రావు గారు ఉన్నత చదువే ఆయన ఈ స్థాయికి కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఇంతమంది ఆరాధించడానికి ముఖ్యమైన కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కుంచెనపల్లి టీడీపీ కార్యాలయం జగజ్జీవన్ చిత్రపటానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరా సుబ్బారావు, ఎం రాజా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అతి పిన్న వయసులోనే అనేక మంత్రి బాధ్యతలు నిర్వర్తించి రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా అనేక మంత్రి బాధ్యతలు నిర్వర్తించి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. భారత మాజీ ఉప ప్రధానిగా కూడా ఆయన ఎన్నో సేవలు అందించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో కూడా జగజ్జీవన్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రావు గారు దేశానికి చేసిన ఎన్నో సేవలు చేశారు. భారతదేశ రక్షణ మంత్రిగా చేశారు, ఉప ప్రధానమంత్రిగా చేశాడు. అలాగే వాళ్ళ అమ్మాయి మీరా కుమారి గారు స్పీకర్గా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. దళితులకి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ఎంతో ఎనలేని సేవ చేసిన బాబు జగజ్జీవన్ రావు గారిని మనం స్మరించుకుంటాం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఎంతో సంతోషిస్తున్నామని చెప్పని. పెనుమాకలో జగజ్జీవన్ చిత్రపటానికి టీడీపీ నాయకులు కళ్ళం రాజశేఖర రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశ ప్రజలందరూ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన చేసిన సేవలు ఎనలేనివి, అటువంటివి. ఆయన మన స్వాతంత్ర పోరాటంలో కూడా ఉన్నారు. దాని తర్వాత ఆయన మామూలుగా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండో పాక్ వార్ జరిగి అప్పుడు బంగ్లాదేశ్ని ఏర్పరిచిన దాంట్లో ఆయన ముఖ్య భూమిక కూడా పోషించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అట్లాగే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా అగ్రికల్చర్ రెవల్యూషన్ కూడా తీసుకొచ్చి హరిత విప్లవం లాంటిది కూడా తీసుకొచ్చిన వ్యక్తి. ఈయన ఏ పదవులు చేపట్టినప్పటికి కూడా దానికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఈయన అందరూ కూడా ముద్దుగా బాబూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈయన కుమార్తె కూడా మీరా కుమారి గారు కూడా మొదటి దళిత స్పీకర్గా, మన భారతదేశంలోనే మొదటి దళిత స్పీకర్గా కూడా ఎన్నిక కాబడినారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు. పెనుమాకలో జగజ్జీవన్ విగ్రహానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు బి జాన్ ప్రకాష్, కళ్యాణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అప్పుడు స్వతంత్ర సమరయోధులలో ఒకడిగా ఆ స్వతంత్రం కోసం సాధించటంలో ఆయన ముందున్నాడు. అలాగే గెలిచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉప ప్రధానిగా మొదటి వ్యక్తిగా ఆయన చేయటం జరిగింది. అటువంటి వీరులను స్మరించుకోవటం ఈరోజు దళితులమైనటువంటి మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగ ఫలమే ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. దళితులైనప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా ఇంత గౌరవంగా చూస్తున్నారు అంటే ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగాలు, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు దళితులకు ఎంతో మేలు చేస్తుంది. చదువు విషయంలోనే కానీ అన్ని విషయంలో సమానత్వం కలిగించినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులను ఈరోజు మేము స్మరించుకుంటామంటే అది మాకు ఎంతో ధన్యకరంగా మేము భావించుకుంటాం. బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఉత్తమ పార్లమెంటరీగా ఒక దళిత వార్డులో పుట్టి పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి, అలాగే స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో మరి అందరినీ మరి ఏకం చేసి స్వాతంత్ర పోరాటంలో కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, అలాగే పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటుగా మరి భారతదేశంలో దళితులకు ఎన్నో మేలైన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించడంలో బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా పెనుమాక గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున బాబు జగజ్జీవన్ రావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో కూడా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ నాయకులు
పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందోలు విక్టర్ పాల్, కలకోటి నాగేశ్వరరావు, ఇందుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన బస్టాండ్ సెంటర్లో ఎంఆర్పిఎస్ మరి అనుభవ సంఘాల ఆధ్వర్యంలో ఆయన గారికి అనుగానికాలను అర్పించుకున్నాం. మరి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆయనకి నివారణ అర్పించడం జరిపింది. కానీ ఆయన ఆశయాలు ముందుకునే పార్టీ ఏది కూడా మాకు కనబడుతున్నారు. ఎందుకంటే మరి దళిత నాయకుడని ఆయన దళిత నాయకుడిగా చూస్తున్నారు, కానీ స్వతంత్ర సమరయోధుడిగా ఎవరు కూడా ఆయన్ని చూడలేదని మేము భావిస్తున్నాం. మంగళగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నేతలు కె జీవన్ సాగర్, కె పున్నారావు, జి సాంబశివరావు, జి అర్జున్రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒకటేరా బాబు, మన దేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న దేశం, మన దేశంలో సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ ప్రజలు అందరూ ఒకటే అని పార్లమెంట్ సాక్షిగా చాటి చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. నరేంద్ర మోదీ గారు మీ ప్రభుత్వం పడిపోవడానికి ఎంతో కాలం లేదు, ఒక 6 నెలల వ్యవధిలోనే మీ ప్రభుత్వం పడిపోబోతుంది. దానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈ రాష్ట్రానికి మట్టి నీళ్లు ఇచ్చి రాజధాని కట్టకుండా నిరుపయోగంగా 10 సంవత్సరాలు మా ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నచూపు చూసిన వైనం. ఒక పని చేయడానికి సంసిద్ధం కానప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు. దాని గురించి పరిపరి విధాలా ఆలోచించడం అనవసరం అని బిసెంట్. ప్రముఖ యోగా టీచర్, సామాజిక సేవా తత్పరులు, కీర్తిశేషులు రావూరి నరసింహారావు 4వ వర్ధంతి కార్యక్రమాలు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో జరిగాయి. రిపోర్ట్. ఆధ్యాత్మికవేత్తగా, యోగా శిక్షకులుగా సేవలందించిన కీర్తిశేషులు రావూరి నరసింహారావు 4వ వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ సెంట్రల్ ఆఫీసులో సంస్మరణ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ నివాళి కార్యక్రమంలో మంగళగిరి సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ రావూరి రమేష్ బాబు, మేనేజర్ మాచర్ల శ్రీనివాసరావు, న్యూస్ ఎడిటర్ కొలికిపూడి రూఫస్, రిపోర్టర్స్ బాపనపల్లి శ్రీనివాసరావు, హనుమంతరావు, ఇంకా కెమెరామెన్, సిటీ కేబుల్ స్టాఫ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురం అంగన్వాడీ కేంద్రంలో కీర్తిశేషులు రావూరి నరసింహారావు వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్, స్నాక్స్, స్టీల్ ప్లేట్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బెజ్జం రామకృష్ణారావు, తాడేపల్లి టౌన్ టీడీపీ అధ్యక్షులు వలబనేని వెంకట్రావు, ఇంకా బెజ్జం కుమార్, కంచర్ల శివప్రసాదరావు, బెజ్జం బాబురావు, బోదాల రవి, కొర్రపాటి విజయ్ కుమార్, దేవరపల్లి ఓబులు, షేక్ సైదులు, కె అశోక్, జి ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. నవలూరు బాపనయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో కట్టిపోగు బెన్నీ జ్ఞాపకార్థం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు కారుమంచి రామారావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ప్రతినిధి గరికిముక్కు డేవిడ్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉన్నం బసవరాజు, కట్టిపోగు మొత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే పేదలకు అక్కరను చేర్చుకొని మానవతా దృక్పథాన్ని చాటటమే మానవ యొక్క లక్షణం. అది పురిపుచ్చుకొని ఈ రోజున ముత్తయ్య గారు కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, కొంతమంది విద్యాదానం చేస్తారు. ఈ విద్యాదానంలో భాగంగా ఈ రోజున ముత్తయ్య గారు వారి యొక్క తాతగారు బెన్నీ గారి యొక్క జ్ఞాపకార్థం, కట్టిపోగు బెన్నీ గారి జ్ఞాపకార్థం ఈ రోజున మన మంగళగిరిలో ఉన్నటువంటి బాపనయ్య నగర్ స్కూల్లో, ఎంపీపీ స్కూల్లో పేద విద్యార్థులకు ఈ యొక్క పుస్తకాల పంపిణీ, పెన్నుల పంపిణీ, అలాగే స్వీట్లు, అనేకమైనటువంటి ఒక 15-20 వేల రూపాయల వల్ల వస్తువులను ఈ రోజున మరి వీళ్ళు ఎక్కడైతే
చదువుకి దూరంగా ఉంటున్నారో, ఎక్కడైతే స్లమ్ ఏరియాలో పేదవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా అయితే వారికి ఏదైతే కొనుక్కోలేకపోతున్నారో వారికి తన వంతుగా కొంత మానవతా దృక్పథంతో విద్యాదానం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆ పుస్తకాలను వారి యొక్క కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ బెన్నీ గారి జ్ఞాపకార్థం ఇలా పంచడం జరగటం అనేది దానికి మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే విద్య దొరకాలో అక్కడ దొరికితే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు. కొంతమంది కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క విద్యకి వారికి కావాల్సినటువంటి సామాగ్రి వాళ్ళ యొక్క పేరెంట్స్ కొనిస్తారు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు. ఎక్కడైతే అందదో ఆ ఫలాన్ని అక్కడ అందిస్తే ఆ ఫలానికి ప్రతిఫలం ఉంటుందనే ఉద్దేశంతో ఆ ప్రతిఫలం కూడా మానవతా దృక్పథం వీరిని చూసి ఇంకొకరు నేర్చుకుని ఇంకొకరు ఎలా మానవతా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళి పేద విద్యార్థులకు ఇలాంటి మరి చదువుకునే వస్తువులను పంపిణీ చేయడం, పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు ఇలాంటివన్నీ పంపిణీ చేయడం అనేది చాలా ఆనందదాయకం. నవలూరు గ్రామం వాస్తవ్యులు బేతంపూడి ముత్తయ్య గారు వారి తాతగారి జ్ఞాపకార్థం, బెన్ను గారి జ్ఞాపకార్థం కట్టిపోగు ముత్తయ్య గారు వాళ్ళ తాతగారు కట్టిపోగు బెన్నీ గారు జ్ఞాపకార్థంగా ఈ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో బాక్సులు, ప్యాడ్లు, పెన్సిల్స్, బుక్స్ ఇలా స్వీట్లు అనేక రకమైనటువంటి పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ఆలోచన రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు వయసు అయిపోయిన తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆశ్రమంలో వేసేటువంటి టైం ఇది. అలాంటి టైంలో కూడా ఎప్పుడో చనిపోయినటువంటి తన తాతగారిని జ్ఞాపకం చేసుకొని మరీ పిల్లలు చదువుకొని అభివృద్ధి చెందడానికి సహాయపడుతున్నటువంటి ముత్తయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాపనయ్య నగర్లో ప్రభుత్వ పాఠశాలలో కట్టిపోగు బిన్నీ గారి జ్ఞాపకార్థం ఆయన మనవడు గౌరవనీయులు ముత్తయ్య గారు మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఎదుటి వారిని సహాయపడేయాలనే ఒక మంచి మానవతా దృక్పథంతో మరి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మరి చాలామంది ధనవంతులకి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ధనం ఉన్నా ఖర్చు పెట్టే గుణం అందరిలో ఉండదు. మరి పేద విద్యార్థులకి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన మిడిల్ స్టూడెంట్లు అంటే బాగా చదువుకునే విద్యార్థులకి గురుకుల పాఠశాలతో ఎలా అయితే ఆదుకొని ఆనాడు ఆయన ఏర్పాటు చేసిన గురుకుల విద్యాశాలలో చదువుకున్న పిల్లలు ఈరోజు ఉన్నత శిఖరాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారంటే మరి ఆనాడు ఆయన ఆలోచన ఎలా ఉందో మరి ఈరోజు మనందరం ఆలోచించుకోవాలి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవై దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని గురజాడవారు అన్నట్టుగా ఈ రోజున మరి కట్టెపోగు ముత్తయ్య గారు వారి తాతగారు కట్టెపోగు బెన్నీ గారి జ్ఞాపకార్థం ఈ పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు పేద విద్యార్థులకి పంచే కార్యక్రమం చాలా గర్వించదగ్గ విషయం. మరి గురజాడవారు అన్నట్టుగా ఆయన ఒక్కడే చదువుకొని మంచి స్థితిలోకి వచ్చి ఆయన ఒక్కడే బాగుపడి ఆయన ఒక్కడే తన స్వార్థం చూసుకోకుండా అందరూ కూడా తనలాగే అలాగే చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పేటువంటి మంచి సదుద్దేశంతో ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి మరి మా విద్యార్థుల్ని ఎంపీపీఎస్ బాపనయ్య నగర్ పాఠశాల విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు. పాత మంగళగిరిలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తెంపల్లి సాంబశివరావు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఆయన కుటుంబ సభ్యులకు పంపారు. ఆ వార్డు కౌన్సిలర్ ఓట్ల దుర్గా మల్లేశ్వరి ద్వారా ఆర్థిక సాయంను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓట్ల కనక మల్లికార్జునరావు, గోవాడ దుర్గారావు, మున్నంగి శివశేషగిరిరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తెంపల్లి వెంకట్రావు, రాఘవేంద్రరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కాగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పలువురు నాయకులు సాంబశివరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో
దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల భాగ్యరావు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలుమట్ల ప్రేమ్ కుమార్, ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఇపూరి పెద్దబ్బాయి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి వెలగపాటి విలియం, మంగళగిరి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు దెట్ల సత్యానందం, మంగళగిరి పట్టణ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఎడ్లూరి కోటేశ్వరరావు, కొడవలి ఆనంద్, పట్టణ ఉపాధ్యక్షులు గోవ్వాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు కోరపాటి మురళీరాజు, పట్టణ కార్యదర్శి కొదమల సురేష్, నియోజకవర్గ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవటం మా అందరికీ చాలా ఆనందదాయకం. దళిత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ముఖ్యమంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అలానే రక్షణ శాఖని నిర్వహిస్తూ ఆయన ఏ పదవి చేసినా పదవికి వన్నె తెచ్చిన పరిస్థితులు ఆయన దేశానికి గర్వకారణంగా ఒక దళిత ముద్దుబిడ్డ అలాంటి పదవులు చేసిన పరిస్థితి జరిగింది. ఆయన ఏ శాఖలో ఉన్నా కానీ దళితుల కోసం అనే కాదు, దేశం ఎలా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఆలోచించి ప్రతి ఒక్క శాఖను కూడా ఆయన ఉత్తేజపరుస్తూ ఆ శాఖల వారికి తగు సూచనలు ఇస్తూ ఈరోజు ఇంత ఘనమైన పరిస్థితి తీసుకురావడానికి ఆయన కారణమయ్యారు. కనుక తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా బాబు గారికి విన్నవించుకునేది ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారిని ఈ సందర్భంగా కోరటం జరుగుతా ఉంది. మంగళగిరి బస్టాండింగ్ సెంటర్లోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల ఘనంగా వేసి ఆయన అభివృద్ధి సందర్భంగా ఈరోజు ఘనంగా పూలమాల వేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మరి దళితుల పట్ల ఎంతో కృషి చేసి అనేకమైన పదవులు చేకూర్చిన అతి చిన్న వయసులోనే మరి ఎన్నో పదవులని ఆయన చేకూర్చుకున్న పదవికి ఎక్కడ కూడా మచ్చ లేకుండా పదవిని ఘనంగా చేస్తూ దళితులకు ఏ అవసరాలైతే ఉన్నాయో ఆ అవసరాలని పోరాడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారు మరి మన రాజ్యాంగం విషయంలో ఏడుగురు మంది సభ్యులలో రెండవ వ్యక్తిగా మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నుకోవడం జరిగింది. మరి అటువంటి మహానైనటువంటి వ్యక్తికి భారత రాజ్యాంగంలో మరి ఆయనకి అవార్డు ఇవ్వకపోవటం మరి చాలా బాధాకర విషయం. ఎందుకంటే భారతరత్న అనేది బాబు జగజ్జీవన్ రావు గారికి ఇవ్వడం చాలా బాధాకర విషయం. మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో శాఖల్ని మరి అలవటించినా మరి ఆయన గుర్తించకపోవటం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ నాయకులు వచ్చి పూలమాల వేసి సత్కరిస్తున్నారా కానీ బాబు జగజ్జీవన్ రావు గారికి మరి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్గా చేసి పోరాడి ప్రతి ఒక్క నాయకులు ఈ భారతరత్న అవార్డుని బాబు జగజ్జీవన్ రావుకి ఇప్పించి మరి మీరు పార్లమెంట్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు కానీ లేఖలు రాసి బాబు జగజ్జీవన్ రావుకి భారతరత్న అవార్డు ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం. వడ్డేశ్వరం బైపాస్ రోడ్ డీజీపీ ఆఫీసు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడు విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వాసి నెమలకంటి రాజుగా భావిస్తున్నారు. ఈయన వయసు 57 సంవత్సరాలు. అయితే ఈయన మృతి పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రోడ్డుపై ఆత్మహత్య చేసుకోవడానికి రాజు బోర్లా పడుకున్నాడని, స్పీడ్గా వస్తున్న లారీ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడని అంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. మాజీ ఉప ప్రధాని, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలను శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దె వాసు, దేవరపల్లి చంటి, నౌకతోటి రవి, గరికా శ్రీనివాస్, నాయుడు బాబురావు, బొత్స నాగరాజు, పులివర్తి రాజారత్నం, పులివర్తి నతానియేల్, పేరకలపొడి బుజ్జి, అనిల్,
పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత వెంకట్రావు మాట్లాడారు. నేటి తరానికి ప్రతీకగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన దుగ్గిరాల మండల గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందరికీ నమస్కారం. ఎంతో గుర్తుంచుకోదగిన రోజు ఈరోజు. బాబు జగజ్జీవన్ రావు గారి 116వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షతన ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైనా ఇటువంటి సందర్భంలో అటువంటి మహోన్నత వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన అణగారిన వర్గంలో నుంచి అత్యున్నత విద్యను అభ్యసించి భారతదేశంలో ఉప ప్రధానిగా చేసి ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి భారత ప్రజలకి సేవ చేసి దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ జి సాంబశివరావు, డిఈఈ ఎం జి ప్రకాష్ రెడ్డి, ఏఈలు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడారు. రోడ్స్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఫండెడ్ బై ఏషియన్ బ్యాంక్స్. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రోడ్ నెట్వర్క్ని ఆన్లైన్ చేద్దామనే ప్రయత్నంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ బేసిస్ మీద మంగళగిరి కాన్స్టిట్యున్సీ రోడ్స్ అంతా కూడా ఆన్లైన్ చేశాము. దాని యొక్క రోడ్డు యొక్క లెంగ్త్లు కానీ ఇతరత్ర అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఫీల్డ్లో క్యాప్చర్ చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, అట్లాగే మన పిఆర్ఎన్జీస్కి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. మా లక్ష్యం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎంటైర్ కాన్స్టిట్యున్సీ యొక్క రోడ్స్ మొత్తం ఆన్లైన్లో